ప్రియమైన జేహోజర్ లోదన్ స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది అన్నిటికీ ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్క్స్ వార్త 10:9 చదువుదామండి. దయచేసి వాక్యం చదవడం. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పాను. చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించదని నిత్యని ఆయనతోనూ పరిపాలించుచు కొని ఆడపడుచున్న మా ఘనమేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కజన వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు తీర్చలేము ప్రభా. నా తండ్రి మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యం ఇచ్చిన ప్రతి అడిగడను నూరందులుగా దీవించి ఆశీర్వదించి మాకు ఏ వాక్య భయం అయితే అవసరమైంది ఆ వాక్యం అయితే మాకు ప్రసాదించి మీరు మేము పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన సరే పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేస్తానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు యాభై ప్రాంతం అంతా ఆయన యొక్క పరిచయం స్వార్థను ముగించుకుని ఆయన వేరే ప్రాంతానికి వెళ్తున్న సందర్భంలో అక్కడ శాస్త్రులు పరిచయాలు యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏమంటారంటే, జనాలు ఎప్పుడు కూడా తండోపతండాలుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం వినడానికి అనేక మంది జనసమూహం వస్తూ ఉంటారనమాట. అయితే ఆయన సువార్తను ప్రకటించి యాగ్దాన ప్రాంతం అంతా కూడా ఆయన సువార్తను ప్రకటించి మళ్ళా వేరొక ప్రాంతానికి ఆయన వెళ్తున్న సందర్భంలో ఇక్కడ శాస్త్రుల పరిస్థితులు ఏమడుగుతున్నారంటే, ప్రభు ఏంటి భార్యను భర్త విడనాడి ఇంకొక ఆమెను వివాహం చేసుకుని వచ్చానేసి అడుగుతున్నారు అనమాట. అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, మోషే మీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి ఒక పరిత్యాగ పత్రాన్ని ఇచ్చి చేయొచ్చని అన్నారు కదా, కానీ మీ యొక్క హృదయ కాఠిన్యం ఎరుగక మోషే ఆ విధంగా చెప్పి ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. నా ప్రియమైన అంటే మనుషుల యొక్క హృదయ కాఠిన్యం ఎంత ఘోరంగా ఉంటుందంటే, చూడండి ఈ మధ్యన చాలా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది అనమాట. భార్యాభర్తలైన వారి యొక్క వైవాహిక జీవితం అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట మన సమాజంలో. నా ప్రియమైన సముద్రాలు అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడాలండి. మొదట మనం దేవునికి భయపడే వారికి ఉండాలి. ఎప్పుడైతే దేవునికి భయపడే వారికి ఉంటామో ఇలాంటి పనికిమాలిన పాపాలు అనేది చేయకుండా ఉంటాం అన్నమాట. దేవుడు ప్రతిదీ కూడా ఏది తప్పు ఏది ఒప్పని మనకి మన ఎదుటే ఆయన ఉంచినారండి. అయితే మనం దాన్ని ఏది మంచి అయితే మనం మంచి చేసేవారిగా ఉండాలి, చెడు అయితే చెడుని విడిచిపెట్టేసేవారిగా ఉండాలన్నమాట. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, భార్యాభర్తలు అనేది సృష్టి ఆదిలోనే ఆయన ఆదామును అవగా ఆయన తయారు చేస్తున్నాడండి. ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. అక్కడ ఏర్పాటు చేసి ఏమండి వాళ్ళిద్దరు కూడా ఏక శరీరంగా దేవుడు వాళ్ళు అక్కడ దీవించడం జరిగిందండి. అగ్రిమెంట్స్ ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. అగ్రిమెంట్స్ దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని ఇక్కడ తండ్రి దేవుడు చెప్పడం మనం వింటున్నామండి. అగ్రిమెంట్స్ అదే ఇప్పుడు కూడా భార్యాభర్తలకు మధ్యలో మనం ఏ యొక్క చెడ్డ మాటలు మనం వారి మధ్యలో చెప్పేవారికి మనం ఉండకూడదు అనమాట అండి. ఇప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ గౌరవాన్ని కలిగి ఉండేవారిగానే మనం ఉండాలి. అదే ఇక్కడ సాధనలో చెప్తున్నాడు, భార్య దొరికిన వారికి మేలు దొరికింది అంటే భార్య దొరికిన వారికి మేలు దొరికిందనే ఒక మంచి ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా సమాజం అనేది క్రియేట్ అయ్యే బిల్డప్ అయ్యే విధంగా ఉండాలన్నమాట అండి. ఇప్పుడు కూడా భార్యాభర్తలు అనేవారు భర్త పట్ల చాలా ప్రేమను మర్యాదను గౌరవాన్ని కలిగి ఉండాలి. తర్వాత భార్య పట్ల కూడా భర్త కూడా అధికమైన ప్రేమను కలిగి ఉండాలి అండి. తర్వాత సంతోషకరమైన జీవితాన్ని భార్యాభర్తలు ఇద్దరు కొనసాగించేవారుగా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ దేవుడు 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞకు కూడా ఇచ్చాడు. ఏంటంటే వ్యభిచరింపకూడదు అంటే దానికి అర్థం ఏంటంటే నీవు దేవునికి భయపడి ఆ యొక్క అర్థం సారాంశం ఏంటంటే నేను వ్యభిచరింపకూడదు అనే ఆజ్ఞకి సారాంశం ఏంటంటే నీవు దేవునికి భయపడి ఆయన ప్రేమించి ఆయన నమ్మి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏం చేయాలంట, భార్యాభర్తలు ఒకరినొకరు మాటల చేత క్రియల చేత ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా ప్రేమను గౌరవాన్ని మర్యాదను కలిగి ఉండాలి అని ఆ యొక్క ఆజ్ఞకి సారాంశం ఉంటుంది. అందుకే అన్ని ఏం చేయాలంటే భార్యాభర్తలైన వారు భర్తకి అనుగుణంగా భార్య జీవించే విధంగా ఉండాలండి. భర్త అయిన వాళ్ళు కూడా భార్యను సంతోషపెట్టేవారుగా భార్యను ప్రేమించేవారుగా ఉండాలన్నమాట. ఇప్పుడు కూడా ఒకరినొకరు దూషించుకునే పరిస్థితి అసలు ఇద్దరికి ఉండకూడదు అనమాట అండి. ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునేవారుగా ఉండాలి. కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్క శోధన వారు ఇద్దరు కలిసి ఐకమత్యంతోనే వాళ్ళు పరిష్కరించుకునేవారుగా ఉండాలన్నమాట. అందుకే అభిజన్ పౌల్ గారు చెప్తున్నాడు 4వ అధ్యాయంలో
ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే ఐకమత్యాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలంట, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలంట. నా ప్రియమైన సోదరులారా, స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉండేవారుగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క సమాధానం అనేది కలిగి ఉండేవారుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడండి. ఎప్పుడు కూడా మనం దీర్ఘశాంతంతో ఉండేవారుగా ఉండాలన్నమాట. నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు ఆ యొక్క సంసార జీవితం అనేది, ఆ యొక్క వైవాహిక జీవితం అనేది ఎప్పుడో ఎంతో అర్థవంతంగా ఉంటుంది, చాలా విలువైనదిగా ఉంటుందండి. నా ప్రియమైన సోదరులారా, సమాజంలో కూడా మనం ఒక మంచి సొసైటీని మనం క్రియేట్ చేసేవారుగా మనం ఉంటామన్నమాట. నా ప్రియమైన సోదరులారా, చూడండి, భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకళ్ళు మర్యాదని, గౌరవాన్ని ఏ విధంగా అయితే కలిగి ఉంటారో తమ బిడ్డలు కూడా అది గమనిస్తారండి. గమనించినప్పుడు మా తండ్రి మా తల్లిని ఇంత విలువగా చూస్తారు కదా, మా అమ్మని మేము కూడా ఇంత విలువగా చూడాలి అని వాళ్ళు ఒక మైండ్లో ఒక క్రియేషన్ అనేది వాళ్ళు చేసుకుని తల్లికి ఇవ్వాల్సిన గౌరవాన్ని తల్లికిస్తారు, తండ్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని తల్లికిస్తారు. వాటి ప్రేమను కూడా వాళ్ళ మైండ్లో వాళ్ళు ముందుగానే డెవలప్ చేసుకుంటారు అనమాట. చేసుకుని తండ్రిని ఏ విధంగా గౌరవించాలో, తల్లిని ఏ విధంగా గౌరవించాలో, వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళకి ఎంత ప్రేమ అందించాలో బిడ్డలు కూడా ఆ విధంగా చేస్తారండి. చూడండి, చిన్న వయసులో మన బిడ్డలు మనం మన కన్న దగ్గర నుంచి కూడా వాళ్ళని ప్రతి ఒక్క నిమిషంలో కూడా చాలా ప్రేమగా తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూస్తారు. అట్టి ప్రేమనే మన బిడ్డలు కూడా కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? భార్య లేని వారు, భర్త లేని వారు ఏం చేయాలంటే ముందుగా వాళ్ళ ఎదురుగా ఒకళ్ళనొకళ్ళు చాలా మంచిగా ఒకరి పట్ల ఒకళ్ళు చాలా అవగాహనతో ఉండేవారిగా ఉండాలన్నమాట. అందుకే ఇక్కడ 4 ఆజ్ఞలు ఏం చెప్తున్నాడు? వ్యభిచరింపకూడదు. లోకంలో ఉన్నది ఏది కూడా భర్త కంటే ఎక్కువగా దేన్ని ఫస్ట్ దేవుడు, మనం పుట్టించిన దేవుడు మనం ఎక్కువగా చూడాలి. తర్వాత దేవుడు మనకు అనుగ్రహించిన ఆడవారైతే భర్త అయితే భార్యని మంచిగా చూడాలి. తర్వాత భార్య అయితే భర్తను మంచిగా చూడాలన్నమాట. రెండో స్థానాన్ని, దేవుడి తర్వాత రెండో స్థానాన్ని తల్లిదండ్రులకి మనం తప్పకుండా ఇవ్వాలి. కానీ వివాహమైన వారి విషయంలో నేను చెప్తున్నానండి, వివాహమైన వారి విషయంలో ఏంటంటే తండ్రి అయిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన సమాధిని గెలిచి, సాతాన్ని గెలిచి, పాతాళలోకాన్ని గెలిచి మన కొరకు ఆ రక్షణ భాగ్యాన్ని సిద్ధపరిచిన ఆ తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తర్వాత మనం దేవుడు మనకు అనుగ్రహించిన వైవాహిక బంధాన్ని మనం మంచిగా కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ, గౌరవాన్ని, మర్యాదని కలిగి ఉండమని ఇక్కడ దేవుడు చెప్తున్నారండి. అందుకని ప్రేమించారా శిష్యులతో గట్టిగా చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. అంటే ఇప్పుడు కూడా మనం ఆ విధమైన పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన తలంపులు ఎవరికి కూడా మనం షేర్ చేసేవారిగా మనం ఉండకూడదండి. అది ప్రతి ఒక్కళ్ళు కూడా చేతనైతే మంచి మాట చెప్పాలండి, లేకపోతే ఊరు పుట్టిన వీడియోస్ని అలా ఉండాలన్నమాట. నిశ్శబ్దంగా మౌనంగా ఉండాలి. విస్తరించి మాట్లాడడం వలన విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది నాకు తెలియదు కదా. అందుకే ఎప్పుడు కూడా మనం ఎదుటివారి పట్ల ప్రేమను, గౌరవాన్ని మాత్రమే కలిగి ఉండేవారుగా మనం ఉండాలండి. ఇక్కడ చూడండి, పాత నిబంధనలో సమూయేలు 1వ అధ్యాయము అండి, అక్కడ అన్నా పెనిన్నా గురించి మనం చూస్తాం. అన్నా పెనిన్నాకి భర్తగా ఎల్కానా ఉన్నాడండి. ఎల్కానా చూడండి ఏమండి, అన్నాకి పిల్లలు లేనప్పుడు తను ఎంతో మధుర విచారం కలిగి ప్రతిరోజు దేవాలయంలో ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఉండి ఎంతో విచారాన్ని కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటుందన్నమాట. అయితే అక్కడ ఏలీ ప్రవక్త అంటున్నాడు, ఏంటి నువ్వు మొత్తుగా ఉన్నావా, ఏంటి మొత్తు సేవించడానికి వచ్చి ఏ విధంగా ఉన్నావని అన్నప్పుడు, లేదు మొదలుగా నేను ఆ విధంగా కాదు, ఆ తండ్రి అయిన దేవునికి నా యొక్క హృదయంలో ఉన్న వేదన నేను తెలియజేస్తాను. ఎందుకంటే నా తోడికోడలు నన్ను చాలా చిన్న చూపు చూస్తుంది కదా, అందుకే నా బాధ నేను భరించలేకపోతున్నాను. దాని గురించి నాకు బిడ్డలు కావాలని, నా సంతానం గురించి నేను దేవునికి చాలా ఎక్కువగా నేను అడుగుతున్నానని చెప్పేసి అని చెప్తున్నాను. అప్పుడు తను ఆ అన్న అంత బాధపడుతున్న సందర్భంలో ఎల్కానా ఏమంటే తెలుసండి, నేను నీకు బిడ్డలు లేకపోతే మాత్రం ఏంటి, నేను నీకు 10 మంది కుమారులతో సమానం కాను. 10 మంది కుమారులు తల్లిని ఏ విధంగా సంతోషపడతారు. 10 మంది కుమారులు అన్ని రకాల చక్క కష్టపడి ఒకళ్ళు ఇంటి పని, వంట పని అన్నీ చేసేస్తారు. పిల్లలు మగపిల్లలే మనకి కుటుంబంలో ఉంటే కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ చక్కగా తల్లిదండ్రులకు చాలా చక్కగా సహకారంగా ఉంటారు. ఆమంటే ఇక్కడ ఎల్కానా అంటున్నాడు, నేను 10 మంది కుమారులతో నేను సమానం కాదా అని అడుగుతున్నాడు ఇక్కడ అన్నాను. నా ప్రేమించుకుందా అంటే అంత గొప్ప ప్రేమను కలిగి ఉండే వరకు ఉండాలండి. అక్కడ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని, తండ్రి అయిన దేవుడిని ఈ అన్న ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అనుగ్రహం పొందింది. తర్వాత ఏలీ కూడా ఆమె ప్రతిరోజు ఆ విధంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు
యాజకుడు యాజకుడు కూడా ఆమెను దీవించాడండి. దీవించిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే సమూయేలు పుట్టడం జరిగిందండి. ఆ సమూయేల్ని పాలు విడిచిన తర్వాత నేను దేవుని సన్నిధిలో విడిచిపెడతాను. తన జీవితకాలం అంతా ఏలీకి తర్వాత దేవునికి సేవ చేయడానికి దేవుని యొక్క ఆలయంలో నేను విడిచిపెడతానని ఆమె ఒక ఒడంబడిక దేవుడితో చేసుకుందండి. చేసుకున్న ప్రకారంగానే దేవుడు తనకి సమూయేలుని అనుగ్రహించినప్పుడు ఆమె దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఆ యొక్క సమూయేలుని దేవుని యొక్క ఆలయంలో తను విడిచిపెట్టడం జరిగిందండి. పాలు విడిచిన తర్వాత తీసుకువెళ్ళి ఆలయంలో విడిచిపెట్టడం జరిగింది. అప్పుడు ఏలీ దీవించాడండి. ఆలయంలో విడిచిపెట్టిన తర్వాత ప్రతిసారి కూడా అమ్మ వెళ్ళేది కాదు, దేవాలయంలోకి వెళ్ళకుండా మొక్కుబడులు చెల్లించే టైం వచ్చినప్పుడు ఆమె దేవాలయంకి వెళ్ళిందనమాట. వెళ్ళి ఈ యొక్క సమూయేలుకి ఒక చక్కటి అంగిని కొనుక్కుని వెళ్తూ ఉండేది. ఏ పోతుతో చేసిన నారా వస్త్రాలు అంటే అప్పుడు అంత కాస్ట్లీ వస్త్రాలు అవే అనమాట. అది తీసుకుని తన కుమారుడికి వెళ్ళి అక్కడ దేవాలయంలో ప్రార్థన చేసుకుని దేవుడికి ఇంకాస్తులు చెల్లించి వస్తూ ఉండేది. అప్పుడు ఏలి చూసి, అమ్మ ఏంటి మేము ఇంత దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు కదా అనేసి అని ఆయన ఏమనుకున్నారంటే మళ్ళీ ఏలి దీవించాడండి. ఎల్కానాని హన్నాని కూడా దీవించినప్పుడు ఆమె 2 కుమార్తెలను 3 కుమారులను అక్కడ మళ్ళీ పొందుకోవడం మనం చూస్తున్నాం. అక్కడ ఏమైనా చూడలేగా అంటే భార్య భర్తలు అర్థంగా ప్రేమను, గౌరవాన్ని, మర్యాదను కలిగి ఉన్నప్పుడు ఏలి ప్రవక్త దీవించినట్టుగానే ఇక్కడ ఎల్కానా తన భార్య పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. తను ఏదైతే సమూయేలుని దేవుని యొక్క ఆలయంలో ఇస్తానని దేవుని దగ్గర మాట తీసుకుందో ఆ మాటని ఎల్కానా కూడా పోషించాడండి. పోషించడం వల్లనే మాత్రమే అంతే అంటే భార్య యొక్క తన ఆశను ఎల్కానా కూడా ఒప్పుకుని ఇద్దరు కలిసి ఆ యొక్క దేవాలయంలో సమూయేలుని విడిచిపెట్టడం జరిగింది. దేవునికి ప్రతిష్టగా వాళ్ళు అర్పించడం జరిగింది. అందుకే భార్య ఏదైతే మంచి విషయాన్ని ఇష్టపడుతుందో ఆ మంచి విషయాన్ని భర్త ప్రోత్సహించాలండి. భర్త ఏదైతే మంచి విషయాన్ని ఇష్టపడుతున్నాడో ఆ మంచి విషయాన్ని భార్య ప్రోత్సహించేదిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం అనేది మంచిగా కట్టబడుతుందండి. అది సమాజానికి ఒక మాదిరికరమైన, ఈ సొసైటీకి మాదిరికరమైన జీవితాన్ని వాళ్ళు అందించగలుగుతారు. తర్వాత ఆ కుటుంబం కూడా ఎంతో ఎవరైతే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారో ఆ కుటుంబం ఎదుటి వారికి చాలా మాదిరికరమైన జీవితాన్ని వాళ్ళందరూ కలిగి ఉంటారు. అనేక మంది వీళ్ళ యొక్క జీవితం పట్ల దేవుని కూడా తెలుసుకుంటారు. తర్వాత భయభక్తులు కలిగి జీవితాన్ని జీవించేవారుగా ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కుటుంబాన్ని మాదిరిగా తీసుకుంటారు. నా ప్రేమ సోదరు అది ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు, ఈ యొక్క శిష్యులతో చెప్తున్నారు అనమాట. శాస్త్రులు పరిశీలతో చెప్తున్నారు. ఏమంటారంటే దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టూ ఉన్న ఏ భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో మన చుట్టూ ఉన్న కుటుంబస్తులు అందరినీ కూడా మనం మంచి భావంతోనే చూసేవారుగా ఉండాలండి. వారికి చెడ్డ మాటలు మనం చెప్పేవారుగా ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, మన ఇంటి ముందు ఉన్నవాళ్ళు, మన ఇంటి అక్కలు ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించే భాగ్యం దేవుడు మనకి ఇవ్వాలని మనం కోరుకోవాలి. ఆ విధంగా కోరుకున్నప్పుడు బాలానమ్మకమైన మంచి దర్శనం ఇదిగో నీకు భూమి పుట్టిన మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచిన ఈ పర్లోక రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకొని తండ్రి అయిన దేవుడే మనల్ని పిలుస్తారండి. అట్టి నమ్మకమైన జీవితం మనకు కలిగిలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పిలుస్తారు. ఎప్పుడు కూడా మనము మన బిడ్డలు కూడా భారపట్లైన మనము తర్వాత మన బిడ్డలు అందరూ కూడా మాదిరిగా ప్రభువుకు తగినట్టుగా ఆయన మన కొరకు మనల్ని ప్రేమించి ఏ విధంగా అయితే తను తాను రిక్తంగా చేసుకుని లోకానికి వచ్చి తన స్వార్థం ఇచ్చి సంపాదించుకుని సంఘంగా మనం ఏ విధంగా అయితే ఉన్నామో మనం ఎప్పుడు కూడా మంచి పద్ధతులు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా అనేక మందిని మాదిరికరంగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అందిస్తారండి. దేవుడు చెప్పిన ఈ మాట, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా మంచిగా జీవించేలాగా మనం కూడా వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలి తప్ప ఎవరికీ హాని చేయకుండా ఉండాలని ప్రభు గారి మిమ్మల్ని తెలియజేసుకుంటానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిందాక.